బాగుండదా? బాగుండదు. అయ్యో ఏమైనాదిరా? ఏమైనాది? రే ఏమైనాదిరా? ఏం పెట్టుండారు మా అల్లుడికి? ఇప్పుడు మా అత్తకి తెలిసి ఉండదంటే రచ్చ రచ్చ చేస్తుంది. మళ్ళీ వదిన వాళ్ళు బాధపడతారు. మంట పడుతూ ఉండదు. నిజమే అనుకున్నావా? జోక్ చేసినానత్త. తిండి కాడ జోకేంద్రా? మెట్టు తీసుకు కొడతా. తినేటప్పుడైనా సిద్ధంగా తినాలని తెలీదా నీకో? జోక్ 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 చేసినాడంట. జోకు తినే. బాగుండదు. ఏంటి తినడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాడు? తను తింటున్న భోజనంలో ఎవరో ఏదో కలిపారు. ఎవరై ఉంటారు? అసలు తినే తిండిలో ఏం కలిపి ఉంటారు? ఖచ్చితంగా ఈ అశ్విని గారే కలిపి ఉంటారు. అబ్బా, మా వదిన వాళ్ళ ఇంట్లో అన్నం అదిరిపోయి ఉండదు. వదిన, అన్ని కూరలు సూపర్గా ఉన్నాయి. అక్క వర్ష, తొందరగా కానివ్వు. అన్నపూర్ణమ్మ గారికి గది ఇవ్వాలి కదా. ఆలస్యమైందంటే కోపడతారు. ఏంటక్క ప్రతిదానికి ఆవిడ? పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు వర్ష. ఇప్పుడు మనిషికి ఒక గది ఇవ్వాలంటే మన దగ్గర ఎక్కడున్నాయక్క? అందరూ ఇవ్వమని అడిగారా? లేదు కదా. ఆవిడ పెద్ద ఆవిడ. బావగారి వాళ్ళ నాన్నగారికి సొంత చెల్లెలు. ఆయన్ని గౌరవించినట్టే ఆమెను కూడా గౌరవించాలి. మేట్రో, ఏం చేస్తా ఉండవు? నాన్న హెల్ప్ చేయాలా? ఇంతకు ముందుకు చేసిన సహాయం చాలు. ఆ చిన్న సాయానికే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం. అది చాలదని మళ్ళీ సాయం చేయడానికి వచ్చావా? చంపడానికి ఇంకెవరున్నారు? ఎవరు లేరు కదా. వర్ష, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా బావగారు తమ్ముడు. తననంటే బావగారు నన్నట్టే. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి ఆయన ఏంటక్క మనకి హెల్ప్ చేసేది? నువ్వెక్కడుంటే ఇలాగే మాట్లాడతావు. లోపలికి వెళ్ళి అమ్మకు సాయం చెయ్యి. ఇది నేను చూసుకుంటానులే. వెళ్ళు. ఏంటి కోటరు ఇలా వచ్చావు? ఇదిగో, తాగినప్పుడు అంటా ఉండే ఊరుకున్నాను. పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి చుక్క కూడా ముట్టుకోలే, తెలుసా నీకు? మళ్ళీ కోటర్ అంటా ఉండవేంది? నువ్వు చేసే పని అదే కదా, అందుకే అంటున్నాను. అయినా నువ్వు నన్ను మీటర్ అనట్లేదా? అది నేనేదో సరదాగా అన్నాను. నేను కూడా సరదాకే అన్నాను. ఇప్పుడేంది, సహాయం చేయమంటావా వద్దా? ఎందుకు బాబు, మగ పెళ్లి వాళ్లతో సాయం చేయించుకున్నానని ఆ మాట అవసరం లేదు నాకు. వెళ్ళిక్కడి నుంచి. అమ్మా, రేపా నెల్లూరు పెద్దం వస్తుంది కదా. ఆమెతో పాటు వచ్చే బంధువులకి బట్టలు కొనాలి, ఏమైనా వస్తువులు తీసివ్వాలి. మన దగ్గర చూస్తేనేమో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి.
అలా సవారీకి వెళ్తే ఏమైనా డబ్బులు వస్తాయి. కుదిరితే ఎవరినైనా డబ్బులు అడుగుతాను. ఇప్పుడు మళ్ళీ ఆ ఖర్చులంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావే? మన చేతిలో ఏమీ లేదమ్మా. ఆ దేవుడు నడిపిస్తున్నాడు, నడుస్తున్నాం. ఇప్పుడు కూడా ఆయనే మనకు దారి చూపించాలి. నిర్మలమ్మ గారు, ఉండు, ఎవరు వచ్చినట్టున్నారు. మీ నగల్లాంటివే అచ్చుగుద్దినట్లు నకిలీ నగలు నా దగ్గర ఉన్నాయి. నేను వాటిని మీకు ఇస్తాను. ప్రస్తుతానికి పెళ్లిలో ఆ నగలు వాడుకోండి. మీ నగలు కొన్న వాళ్ళు తిరిగి రాగానే ఒరిజినల్ నగలు తిరిగి ఇచ్చే బాధ్యత నాది.